నువ్వు చెప్పొద్దాను, నేను పెట్టలేదు అన్నట్టు మరీ చెప్తావు కాగితమేనా. మరి ఈ రోజున పేపర్లో మెయిన్ ఎడిషన్ చూస్తే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు ఇచ్చిన ప్రకటన గమనంలో తీసుకుంటే ఖమ్మం జిల్లాలో కూసుమంచి, అలానే కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో అశ్వారావుపేట అంటే 2 ఉమ్మడి జిల్లాల పేరు మీద 2 మండలాలని భూభారత చట్టం అమలు కోసం తీసుకున్నామని వారు చెప్పడం, ఇవాళ నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పి వారు ప్రకటించడం చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా వార్త గమనిస్తుంటారు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రెవెన్యూ శాఖని సంప్రదిస్తే మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు, మా దగ్గర దానికి సంబంధించిన సమాచారం ఏమీ లేదని చెప్పి రెవెన్యూ శాఖ వారు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు ప్రారంభించామని చెప్పని మంత్రి ప్రకటించారు. ఇదంతా అసంబద్ధంగా ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు భూభారత చట్టం మొన్నే మంత్రి గారు చాలా స్పష్టంగా ఒప్పుకున్నది ఏంటంటే అసెంబ్లీలో నేటి వరకు కూడా ధరణి నడుస్తూ ఉంది, భూభారత ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదని చెప్పి వారు చెప్పారంటే అంత దరిద్రం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు పెట్టినా కూడా మీకు భూభారత చట్టాన్ని చేయటం సాధ్యం కాల. రెండోది ఈరోజు ఇచ్చినవి కూడా కనీసం సమాచారం లేదు, అలానే ఎవరికి ప్రచారంలో లేదు. అంటే ప్రచారం లేదంటే అర్థం ఏంటి? మనం కనీసం జనాభాకి ప్రచారం చేస్తేనే భూభారత చట్టం వచ్చింది, ఇందులో ఉన్న విషయాలు మనం తెలుసుకోవచ్చు, దానిలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోవచ్చు చెప్పని ఎవరైతే కమతాలు ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే రైతులు ఇబ్బందులు ఉన్నారో వారు మీ దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రెవెన్యూ శాఖ తెలియనప్పుడు జనాలకి ఎట్లా తెలుస్తుంది? జనానికి లేదు. ఇవాళ కూడా 99 సమాచారం చెప్పని ఏదో సర్వే కిందని పెట్టారు. కొన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రతి వార్డుల్లో కూడా ఈ సమాచారం పెట్టారు. ఏది ముఖ్యమంత్రి ఇచ్చింది దానికి 99 ప్రణాళిక అని చెప్పాను. ఆ ప్రణాళికలో అయినా కనీసం భాగం చేసి ఉన్నా ఆ వార్డుల్లో జరిగే గ్రామ సభల ద్వారా అయినా కనీసం జనాలు తెలిసేది. ఓ చట్టం వచ్చింది, దీన్ని మనం వినియోగించుకోవచ్చు, కనీసం అసలు మండలంలో వచ్చిందని మండలంలో తెలుసుకోవచ్చు. ఈ మండలంలో చట్టం వచ్చాడు ఈ మండలం వాళ్ళకే తెలియదు, ఈ మండలంలో ఉన్న రెవెన్యూ విభాగానికి తెలియదు. దాంట్లో ఏమి సరి చేసుకోవచ్చో జనాలకి తెలియదు, రెవెన్యూ వాళ్ళకి తెలియదు. ఏం సరి చేయాలా? ఎలా సరి అవుతుంది? ఇది ఎందుకు పెట్టినట్టు ఈ చట్టం? ఎందుకు మోడల్ తీసుకొచ్చినట్టు? ఇక్కడ దయచేసి అటు జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓలు కానీ, అలానే మంత్రి గారిని కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరినీ మేము కోరుకునేది ఏంటంటే ముందు ఆ చట్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్లోకి మోడల్ మండలంగా తీసుకొచ్చినందుకు ఈ మండలంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా భూ సమస్యలు ఏవైతున్నాయో వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో ఆ జనాలు తెలిసేటట్టుగా ముందు రెవెన్యూ శాఖ తెలిసేటట్టుగా రెవెన్యూ శాఖ ఇవి 2 కూడా మిళితమై దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చట్టం కనుక అమల్లోకి వస్తే రెవెన్యూ శాఖే కాదు, స్టాంపుల శాఖే కాదు, మరి రిజిస్ట్రేషన్ శాఖే కాదు, ఎన్ఎస్ఏ శాఖే కాదు, ఇతర శాఖలన్నీ కూడా ఒకే దానిలోకి వచ్చేస్తాయి. మ్యూటేషన్ కూడా అయిపోవాలా. అలాంటప్పుడు అదే గ్రామాన వార్డుగా సమాచారాన్ని అందించండి, సమస్యలు పరిష్కరించమని కోరుతా ఉన్నాను. థ్యాంక్